బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య సినిమాల్లో కంటే ఎక్కువగా వార్తల్లోనే నిలుస్తున్నాడు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను అంతమొందిస్తామని ప్రతిజ్ఞ చేసిన బిష్నోయ్ గ్యాంగ్ ఆ దిశగా భారీ ప్రణాళికలే వేసినట్లు తాజాగా బయటపడింది. సల్మాన్ కదలికలపై నిరంతరం నిఘా వేయడంతో పాటు ఆయన కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల పరిశోధనలో బయటపడింది. ఇందుకోసం పాకిస్తాన్ నుంచి AK-47 సహా పలు ఆయుధాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాక్కు చెందిన ఓ ఆయుధాల సప్లయర్ నుంచి AK-47, M16, AK-19 హై క్యాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు పేర్కొన్నారు. బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన ఇటీవలి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు సంచలన విషయాలు తెలిసాయని సమాచారం. ఈ కాల్పుల ఘటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బిష్నోయ్ గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్నోయ్ హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పుల కేసును లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులను ప్రశ్నించగా సల్మాన్ ను హత్య చేయడానికి బిష్నోయ్ గ్యాంగ్ భారీ ప్రణాళిక రచించినట్లు బయటపడింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ నివాసంతో పాటు పన్వేల్లోని ఆయన ఫామ్ హౌస్ వద్ద బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులు నిఘా పెట్టారని పోలీసులు తెలిపారు. హీరో కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఏకంగా 25 మంది వరకు ఫామ్ హౌస్ సమీపంలో తిష్టవేశారని చెప్పారు. కాగా రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్నోయ్ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది.